సో ఇవాళ మనం సంగటి చేస్తున్నామని చెప్పాము కదా. ఇప్పుడు 2 hours తర్వాత నేను స్టవ్ మీద పెట్టుతున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్నం మనకి ఇట్లా బాగా పొంగు వచ్చింది. ఇంకా బాగా ఉడకాలి ఫ్రెండ్స్. సంగటి కాబట్టి బాగా మెత్తగా ఉడికేంత వరకు పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, సంగటికి మనం ఇప్పుడు ఎంత మెత్తగా ఉడికిందో ఇప్పుడు చూడండి ఎంత మెత్తగా ఉడికిందో చూడండి ఫ్రెండ్స్. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మొత్తం మనం పాయసం చేస్తే ఎట్లా ఉంటుంది అన్నము అలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాస్తో నేను వచ్చేసి రాయి పిండి యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. కొద్దిసేపు ఉడకని కొంచెం మగ్గనిచ్చి చూడండి ఫ్రెండ్స్, సంగటి ఇలా మనము వెనుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా సంగటి మనకి రెడీ అయ్యింది. సో ఫైనల్గా సంగటి రెడీ అయ్యింది.